మంచిది. దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యంలో వెళ్దాం. కీర్తనలు 50 కీర్తన 50 గ్రంథం తీయండి. డోర్ క్లోజ్ సౌండ్ వస్తుంది. కీర్తన 50 5 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతా వినండి. కీర్తన 50 5వ వచనం, పేజ్ నంబర్ 477. బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులకు నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తై ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడును, నీ దేవుడును. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను, నీ మందల నుండి పొట్టెలనైనా నేను తీసుకొనను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి పోయిన వారం అంతా మిమ్మల్ని కలవటం జరిగింది. అందరినీ టచ్ చేశాను. ఒక లక్ష్మీప్రసన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. తర్వాత అనుష సిస్టర్ వాళ్ళ తోటి కోడలు పుష్ప సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరూ కూడా కవర్ అయ్యారు. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం లైఫ్ సేవ చాలా స్మూత్గా అయ్యింది. చాలా కష్టము, చాలా వేదన ఉంటుండే. కానీ చికెను గుడ్డు తినటం వల్ల బాడీలో ఎక్కువ ఓవర్ హీట్ అయ్యి బాగా చెమటలు వచ్చేసినాయి. బాడీలోకి వెళ్ళి బ్యాడ్ స్మెల్ రావటం జరిగింది. పర్వాలేదు, అంతకుమించి చూస్తే అంతా కూడా బాగానే ఉంది. తర్వాత మనం మొన్న 30 తారీఖు కూడా మనం ఆరాధన చేశాము. మొత్తం 19 గంటలు చేశాము. చివరిగా అరుణ సిస్టర్ వాళ్ళు చేశారు రాత్రి 10 గంటల వరకు. పోయినసారేమో 18 గంటలు, ఈసారేమో 19 గంటలు అయింది. మళ్ళీ అక్టోబర్ ప్రభు చిత్తం అయితే 15 తారీఖు 15th తారీఖుకి మనము చేద్దాము. చూద్దాం, ఒకవేళ వీలు పడితే దాన్ని 2 రోజులు చేద్దాం. అంటే ఒకరు 15 తారీఖు 18 గంటలు, 16 తారీఖు కూడా 18 గంటలు. అంటే అందరు ఫ్యామిలీలో ఇంకెంతమంది అయినా చేయొచ్చు. చేయటం వల్ల చాలా ఆశీర్వాదం వస్తుంది. కొంతమందికి ఏమో మూమెంట్ దొరకలేక, టైం దొరకలేక చేయలేకపోతున్నారు, సరిపోతలేరు. కాబట్టి చేయటం చాలా ఇంపార్టెంట్. మనము సెప్టెంబర్ నెల 7వ తారీఖు రోజు మనము ఈ ఆరాధన చేయటం వల్ల మనకున్న బంధకాలు, బలహీనతలన్నీ వెళ్ళిపోయినాయి. దేవుడు గొప్పగా మనని దీవించిండు, ఆశీర్వదించిండు, మనల్ని నడిపించిండు. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ప్రాముఖ్యమైన వాక్యం ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ కూడా ప్రేయరు ఈవినింగ్ 5 o'clockకే స్టార్ట్ అవుతుంది. రైట్. నిన్న పొద్దున్నే వచ్చాను ఊరు నుంచి, కొంచెం బిజీ ఉండే. మళ్ళీ ఇప్పుడు నాకు టైం దొరికింది. మీ అందరు కూడా ఫోన్స్ చేసి ప్రేయర్ చేస్తాను. ఈ అక్టోబర్ నెలలో మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కోపపడటం వల్ల చాలా కోల్పోతారు. సాతాను మిమ్మల్ని పడగొట్టాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీకు ఆవేశం తీసుకొచ్చి, మీకు పిచ్చి పిచ్చిగా చేసి, ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవలు అయ్యి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. జస్ట్ ఒక చిన్న ఆవేశము చాలా భయంకరమైన శోధనకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ, మీ ఇంట్లో కావచ్చు, బయటి వారు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరేమైనా తిడితే కూడా మీరు పట్టించుకోకండి. మీకు ఏలెత్తి చూపించినా, మిమ్మల్ని చూసి హేళన చేసినా, నవ్వినా కానీ మీరు కూడా వాళ్ళతో నవ్వండి, కానీ వాళ్ళని ఏకీభవించకండి. వచ్చేది ఏముండదు అక్కడ. సైతానికి, అంటే వాళ్ళ లోపల ఉన్న సైతాను మిమ్మల్ని అట్లా రెచ్చగొడుతున్నాడు. చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. మనం ఇప్పుడు బైబిల్లో ఉన్నాం, బాప్తిజం తీసుకున్నాం.
దేవుని ఒక ఆత్మ చేత మనము నింపబడ్డాము, దేవుని కోసం మనము బ్రతుకుతున్నాము. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే సెయింట్ అని చెప్పి ఒక మాట రాయబడ్డది. యెహోవా భక్తులను ఉన్నది కదా, ఇక్కడ 5వ వచనంలో చూడండి. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని. ఇక్కడ నా భక్తులు అనే మాట ఉంది. భక్తులు, భక్తి చేసేవారు, వారిని భక్తులు అంటారు. ఇంగ్లీష్లో సెయింట్ అంటే పరిశుద్ధులు అని రాయబడ్డది. సెయింట్ అంటే పరిశుద్ధుడు, హోలీ వన్ అని కూడా చెప్పచ్చు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే పరిశుద్ధుల ప్రార్థనలు అని రాయబడ్డది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదట్లోకి వెళ్ళి మనం చదివితే, మనం చేసే ప్రేయర్స్ అన్నీ కూడా పరలోక రాజ్యంలో ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం లోపలికి వెళ్ళి అక్కడ వస్తుంది అన్నమాట. దేవదూతలు ఏం చేస్తారు అంటే ఆ ప్రేయర్స్లో ఇంకా కొంచెం ఆరాధన కలిపి దేవుని దగ్గర పంపించేస్తారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏదైతే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నామో, మనం గాల్లో మాట్లాడుతున్నామో అని అనుకుంటాం. కానీ మనం ఏది మాట్లాడినా ప్రభు నామం పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, పోనీ మనం బాధపడినప్పుడు, వేదన పడినప్పుడు కూడా అది దేవుని సన్నిధిలో చేర్చబడుతుంది. హల్లెలూయా. భక్తులు, ఒక భక్తుడు ఎవరికి అంటాము అంటే దేవుని కొరకు శ్రమలు అనుభవించేవాడిని భక్తుడు అంటాడు. భక్తి చేసేవాడు కాదు. భక్తి అందరూ చేస్తారు. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు, కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తే కూడా ఆన్సర్ రానప్పుడు కూడా నువ్వు దేవుని కోసం నిలబడతారు కదా, వాళ్ళని నిజమైన భక్తులు అంటారు. హల్లెలూయా. అభిమానులు చాలామంది ఉంటారు, భక్తులు కొంతమంది ఉంటారు. భక్తులని ఎవరిని అంటాము అని అంటే మరణం వరకు నిలకడగా ఉండేవారు, మరణం వరకు నిజంగా నిలబడేవాన్ని భక్తులు అంటారు. ఇప్పుడు మనం అన్యుల ఆచారంలో మనం చూస్తే చాలా దేవుళ్ళు దేవతలు ఉంటారు, వాళ్ళ కల్చర్ అది. దసరా వచ్చినప్పుడు వేరే దేవుడు వస్తాడు, దీపావళి వచ్చినప్పుడు వేరే దేవత వస్తుంది, సంక్రాంతికి మళ్ళా దాని తర్వాత ఇంకా అట్లా చాలా ఉంటారు. ఒక దేవుడు కాకపోతే ఇంకొక దేవుడిని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. మోనోథీజం అంటారు దాన్ని. అంటే ఒక దేవునికి ఫుల్ పవర్ ఉండదు, కొన్ని పవర్స్ ఉంటాయి. కొన్ని పవర్స్ కోసం ఒక దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గర పవర్ లోటు తీరకపోతే ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళాలి. అట్లా మనకి ఈ హిందూ శాస్త్రాల్లో ఉంటుంది. అది అంతకుముందు ఐగుప్తు దేశంలో ఉండే. ఐగుప్తు దేశంలో వాళ్ళు కూడా చాలా దేవుళ్ళు దేవతలకి వాళ్ళు పూజించేవాళ్ళు, నమస్కరించేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చేసినాడు అని అంటే మరి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళవి ఏవైతే ఉన్నాయో 10 తెగుళ్ళు తీసుకొచ్చిండు. నీళ్ళ దగ్గర, నైలు నది దగ్గర తెగుళ్ళు తెచ్చిండు, కప్పల మీద, ఈగల మీద, చీకటి మీద కూడా తెగులు తెచ్చిండు. అట్లా 10 తెగులు. ఆ తెగుల కారణం ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు దేవతలకు కూడా దేవుడు శిక్ష వేసిండు. మీ దేవుళ్ళు దేవతలు కూడా మిమ్మల్ని కాపాడలేవు అని చెప్పి దేవుడు ఐగుప్తు దేశంలో పోయి చూపించిండు ఆయన ఏందో. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అనేవారు ఒక వర్గానికే దేవుడు ఉండడు, ఆయన ప్రపంచానికి దేవుడు. ఇప్పుడు మనం ఇక్కడ మా తెలంగాణ ప్రాంతంలో చూస్తే కొన్ని ఊర్లు ఉంటాయన్నమాట. ఆ ఊరు లోపలనే ఆ దేవత యొక్క శక్తి పనిచేస్తుంది. ఆ ఊరిలో ఏంది అని అంటే డోర్స్కి తాళం ఉండదు అన్నమాట. దాని తర్వాత బ్యాంక్ కూడా తాళం ఉండదు. బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ కూడా వాళ్ళు లాక్ అయ్యారు అనమాట. అంటే వాళ్ళ దేవుడు కాపాడుతాడని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం. నిజంగానే అక్కడ వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు అంటే ఆ పొలిమర్, ఆ ఊరు దాటే లోపల వాళ్ళు రక్తం కక్కి పడిపోతారు ఆడిని. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు తెచ్చిన సొమ్ము మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట, ఎక్కడి నుంచి తీసుకుపోయారు. కాబట్టి ఎవరు కూడా దొంగతనం చేయరు. అక్కడ ఒక స్పెషాలిటీ అనమాట. అక్కడ మొత్తం కూడా క్రిస్టియన్స్ ఉండరు, ముస్లిమ్స్ ఉండరు, మొత్తం వీళ్ళే ఉంటారు అనమాట, అన్యులే ఉంటారు. అయితే దేవుడు అనేవారు ఒక గ్రామానికి సంబంధించినోడు కాదు. దేవుని పవర్ ఏడైనా పనిచేస్తుంది.
యూనివర్సల్ అనమాట. ఎక్కడైనా ప్రపంచంలో పనిచేస్తుంది, సముద్రంలో పనిచేస్తుంది, దాని తర్వాత అగ్నిలో పనిచేస్తుంది, గ్రహాలలో, మండలం మీద, ఆకాశం మీద కూడా పనిచేస్తుంది. దేవునికి ఆ పవర్ ఉంటుంది. వాళ్ళని మనం దేవుడు అంటాం. ఇక్కడ మనం చూస్తే యెహోవా భక్తులు, యెహోవా మరణము, తన భక్తుల మరణము యెహోవాకు ఇష్టము అని చెప్పి బైబిల్లో చెప్పబడ్డది. యెహోవా భక్తులు ఎప్పుడైతారు అని అంటే దేవుని కోసం సహించటం, భరించటం, దేవుని కొరకు చివరి వరకు నిలబడే వారిని యెహోవా భక్తులు అవుతారు. హల్లెలూయా. అంటే ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ చేసుకోవటం, క్రిస్మస్ పాట పాడడం, కేక్ కట్ చేయటం, అందరికీ అన్నదానం చేయటం, రక్తదానం చేయటం, లేకపోతే సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చూడటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి బట్టలు పెట్టడం, ఇది భక్తి అని మనం అనుకుంటాం. కానీ అది భక్తి కాదు. నీకు రోగం వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు వేదన వచ్చినా, నీకు బాధ వచ్చినా, నువ్వు దేవునిలో తొలగిపోకుండా ఉంటే నువ్వు నిజమైన భక్తుడివి. అప్పుడు అలాంటి భక్తుడు మరణిస్తే దేవునికి ఇష్టం అన్నమాట. హల్లెలూయా. చాలా యెహోవా తన భక్తులు మరణించటం యెహోవాకు ఇష్టము. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే, మనం దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలుచుకుంటున్నాడంట తన భక్తులకి. నేను ఆకాశాన్ని, భూమిని పిలుస్తున్నాను, దేవుడే తన నాయకర్త అయి ఉన్నాడు అంటున్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. మనం ఏదైతే ప్రార్థనలు చేసినామో, ఏదైతే బలి అర్పణలు చేసినామో, పాత నిబంధన ఒక గొర్రెను మేకను బలి ఇవ్వాలి. కొత్త నిబంధన ఏంటంటే నీ పెదవుల చేత నువ్వు చేసిందే బలి అర్పణ. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అన్ని ఆత్మ సంబంధమైన బలులు ఉంటాయి. అయితే మనం ఇన్ని రోజులు చేసిన ఆరాధన, ప్రార్థన, అవన్నిటి కూడా దేవుడు ఈ అక్టోబర్ నెలలో మనకి విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే మనం చెప్పలేమన్నమాట. దానికి మనం వెల కట్టలేము. అన్నిటికంటే విలువైనది ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణమే నీ కొరకు, నీకు నాకు బదులుగా ఆయన ఇచ్చేసిండు. హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు వస్తాయి. యేసుప్రభువే చెప్పిండు, మీకు ఎన్నో శ్రమలు వస్తాయి, మీకంటే ముందు నాకు వస్తాయని చెప్పిండు. మీరు భయపడకండి, నేను తోడేల మధ్యలో గొర్రెల్ని పంపించినట్టు మిమ్మల్ని పంపిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏ కాపరి కూడా తన గొర్రెల్ని తోడేల మధ్యలో, సింహాల మధ్యలో పంపించాడు. కానీ యేసు ప్రభు వారు బైబిల్లో మనం చూస్తే నేను పంపిస్తున్నా అన్నాడు. ఎందుకు పంపిస్తున్నా అన్నాడు అంటే ఆయన మన లోపల ఉన్నాడు కాబట్టి. మన లోపల యూదా గోత్రపు సింహం ఉంది. యేసు ప్రభుకు ఇంకొక పేరు ఏంటంటే యూదా గోత్రపు సింహము. ప్రకటన గ్రంథంలో చూస్తే సింహం అని ఒక మాట కనిపిస్తుంది. యూదా గోత్రపు సింహం, అది కూడా యేసు ప్రభువే అనమాట. యూదా గోత్రపు సింహం అంటే ఒక సింహం ఆకారం ఆడు ఉందని కాదు. యేసు ప్రభుకి చాలా మాటలు ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి. దేవుని వాక్యము అని కూడా ఉంటుంది. ఆ దేవుని వాక్యము అంటే బైబిల్ కాదు, అక్కడ దేవుని వాక్యం అంటే కూడా యేసు ప్రభువే అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి. తోడేల మధ్యలో మిమ్మల్ని, గొర్రె పిల్లల్ని పంపించినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని తోడేలకి ఆహారం కోసం కాదు, ఆ తోడేల్ని చీల్చి చండాడటానికి. ఎందుకు అని అంటే మన లోపల యూదా గోత్రపు సింహం ఉన్నాడు. హల్లెలూయా. ఆయననే యేసు ప్రభు. దావీదుని మనం చూస్తే, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దావీదు జనరలీ ఒక గొర్రెల కాపరి. గొర్రెల కాపర్లకి పెద్దగా విలువ ఉండదు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పండ్లు కావచ్చు, కళ్ళు కావచ్చు, చాలా ఘోరంగా ఉంటుంది. సరిగా స్నానం కూడా చేయరు. ఎక్కడ పడితే అక్కడే పడుకుంటారు. గొర్రెలు ఏడా ఉంటే ఆడనే. ఎప్పుడు వాళ్ళకి ఇంకా లైఫ్ ఏమి ఉండదు, ఓన్లీ గొర్రెలే వాళ్ళ లైఫ్. ఆ గొర్రెల్ని కాపాడుకుంటూనే ఉండాలి. ఒకరోజు సింహం వచ్చింది, ఒక గొర్రెను తీసుకొని పోతుంది. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహంతో ఫైట్ చేసిండు. హల్లెలూయా. ఆ సింహాన్ని నోరుని చీల్చేసిండు. సేమ్ అలాంటి సీనే మనకు న్యాయాధిపతుల్లో కూడా కనబడుతుంది. సంసోన్ అనే వ్యక్తి సింహాన్ని చీల్చేసిండు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ
దావీద్ మీద వచ్చిందో అక్కడ నుంచి దావీద్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఆయన సింహాన్ని చీల్చేసిండు, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని కూడా చీల్చేసిండు. బైబిల్లో దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు సంసోను కూడా సింహాన్ని చీల్చేసిండు, ఎంతోమందిని చంపేసాడు శత్రువులను. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకి తన ఆత్మని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు మనకు తెలియదు. మనం కొన్ని ప్రేయర్స్ చేస్తూ ఉంటే ప్రేయర్స్కి ఆన్సర్ రావు. ఎందుకు రావు అంటే అందులో కూడా దేవుని చిత్తం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మనకి ఏది ఇవ్వాలన్నా మంచిగా ఇవ్వనికే ప్రయత్నం చేస్తాడు, కానీ చెడు ఇవ్వడు. మనం ఎప్పుడైతే పరిపూర్ణలతోనికి మనం వస్తామో, పర్ఫెక్షనెస్నెస్ ఎప్పుడైతే వస్తామో, అప్పుడు మనకి దేవుడు మనకు ప్రార్థనలకు ఎందుకు జవాబిస్తలేడో అప్పుడు అర్థమవుతుంది. అట్లా అని చెప్పి నువ్వు అడిగింది నేను ఇవ్వను అని అంటలేడు, ఇస్తాడు. అయితే మనం ఇక్కడ ప్రభువుని నమ్ముకున్నాం, రోజు ఏజ్ గడిచిపోతుంది, మనము మరణానికి దగ్గర అవుతున్నాం, బాడీలో ఎనర్జీ లెవెల్స్, బ్లడ్ లెవెల్స్, వాటర్ లెవెల్స్ తగ్గుతుంది. ఒకప్పుడు ఉన్నంత హెల్త్ ఇప్పుడు ఉండలేదు, ఇంకా మరణానికి మనం చేరువవుతున్నాం. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పరిపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని అందరినీ పరిపూర్ణతోనికి తీసుకురావాలని చెప్పి నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రసవేదన పడుతున్నా అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒక దైవజనుడు అనే వ్యక్తి ప్రతి విశ్వాసిని దేవునిలో పెంచాలి, దేవునిలో పరిపూర్ణతలో తీసుకొని రావాలి. పరిపూర్ణత ఏంటి? వాక్యాన్ని పూర్తిగా అంగీకరించటం. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించటం అంటే ఏంది? అంతం వరకు సహించువాడే ధన్యుడు, వాడి కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ప్రవచనాలు చెప్తాడు, ప్రవచనాలు నెరవేరితే, ఒకవేళ నెరవేరకపోతే, ఒకవేళ అద్భుతం జరగకపోతే, ఒకవేళ స్వస్థత జరగకపోతే, హల్లెలూయా, చాలామంది ఏంటంటే దేవుణ్ణి వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో సాతాను మీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు ఇన్ని రోజులు ప్రేయర్ చేసినావు, ఆ బ్రదర్ చెప్పిన 10 days ఫాస్టింగ్ చేసినావు, 1 hour ఆరాధన చేస్తున్నావు, ఇంకా నీ పనులు జరుగుతలేవు, ఇంకా జరగదు, వదిలేసేయి, ఏం అవసరం, ఇవన్నీ కూడా సాతాను చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. వాడేంది వచ్చి చెప్పేది మనకి? మన ఇష్టం కదా, మనం ఏమైనా చేసుకుంటాం, పోనీ మనకు పని కాలే అయినా పర్వాలేదు, వానికి ఎందుకు నొప్పి అంటే, మనం చేస్తూ ఉన్నప్పుడు లోపల ఉన్న అంతరాత్మ పెరుగుతుంది, అంతరాత్మ ప్రభు రూపంలో వస్తుంది. ఈ అంతరాత్మ ప్రభు రూపంలో వచ్చిన తర్వాత వాడు తట్టుకోలేడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం చేసే ప్రేయర్స్, మనం చేసే బైబుల్ ధ్యానము, దాని తర్వాత మనం చేసే భాషలు మాట్లాడటం, ఇది లోపల ఉన్న అంతరాత్మ, లోపలున్న పురుషుడు, ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్ అంటే లోపలున్న ఆత్మ బలపడటానికి ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకు అని అంటే, లోపలున్న అంతరాత్మ పరలోక రాజ్యానికి చేర్చబడుతుంది. అది ఇష్టం లేదు సాతానికి. హల్లెలూయా. కాబట్టి వాడు వచ్చి ఎన్నో మాట్లాడతాడు. ఈరోజు దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతాడు. కీర్తన 50 ద్వారా, నేను నా భక్తుల జీవితాలు కట్టడాన్ని ఆకాశానికి పిలుస్తున్నా, భూమిని పిలుస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళకు సాక్షిగా పెడుతున్నాడు. అంటే మనం చేసిన ప్రేయర్స్ అన్నిటికీ కూడా దేవుడు ఆన్సర్ ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆన్సర్ ఇవ్వకపోతే ఎట్లా అన్నది నా ప్రశ్న. ఆన్సర్ ఇవ్వకపోయినా మనం భక్తి సాధన అనేది మర్చిపోవద్దు, భక్తి నుంచి మనము తొలగిపోవద్దు. మనకు డబ్బులు ఉన్నప్పుడు భక్తి చేయటం, ఆ దేవుడు ఉన్నాడు, దేవుని కోసం ఉంటా అని చెప్పటం గొప్ప విషయం కాదు. అసలు డబ్బులే లేవు, ఆరోగ్యమే సపోర్ట్ చేస్తుంది, అప్పుడు నిలబడాలి. బైబిల్లో కొంతమంది భక్తులు, కొంతమంది చరిత్రలో ఉన్నవాళ్ళు నిలిచిపోయారు, వాళ్ళు ఉన్నారు అట్లనే. హల్లెలూయా. హడ్సన్ టైలర్ అనే ఒక గొప్ప దైవజనుడు చైనాలో పెద్ద విద్వాంసం తీసుకొచ్చాడు. చైనా దేశము దేవుణ్ణి నమ్మరు, దయ్యాన్ని నమ్మరు. ఇప్పుడు కొంచెం ముస్లిమ్స్ అక్కడ పెరుగుతున్నారు. ఈ హడ్సన్ టైలరు మంచి సేవ చేసి తన స్వగ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ ఏరియాలో ఒక యూత్ మీటింగ్ పెట్టిండు.
యూత్ మీటింగ్ పెడితే చాలామంది క్రిస్టియన్స్ అక్కడ ఉన్న చర్చ్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఒక పిలుపు ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే, చైనాలో చాలా సంఘాలు, చాలా సేవకులు తయారు కావాలి. మరి ఎట్లా? కాబట్టి నేను సేవ చేస్తున్నా, నా సేవ సపోర్ట్ అవుతలేదు. మీరు ఇంకా ఎవరైనా సేవ చేసేటోని, మీకు ఎవరైనా ప్రేరేపణ వస్తే ఎవరైనా మీరు రండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చిండు. వస్తారేమో అనుకుండు. అందరూ ఒకళ్ళు చూసుకుంటారు, ప్రేయర్ చేసుకుంటారు. ఎవరు ఆయన దగ్గరకు వస్తలేరు, ఎవరు చేతులు ఎత్తలేరు. 3 సార్లు అన్నాడు అట్లా. ఫస్ట్ టైం అడిగినప్పుడు ఒక ఆయన చేయలేపిండు. రెండోసారి అడిగితే మళ్ళీ ఆయననే లేపిండు. మూడోసారి అడిగితే కూడా ఆయననే లేపిండు. హల్లెలూయా. సరే బ్రదర్, మీరు ఎవరో చేయలేపుతారు కదా, మీరు రండి అన్నాడు. వచ్చిండు ఆయన కుంటుకుంటూ వస్తున్నాడు. ఒక కాలు మంచిగా ఉంది, ఒక కాలు లేదు, అసలు కాలే లేదు. ప్లాస్టిక్ కాల్లో ఐరన్ కాల్లో ఏదో పెట్టుకొని వస్తున్నాడు. ఈ హడ్సన్ టేలర్ అనే వ్యక్తి అడిగిండు, నువ్వేం పోయి ఆ దేశంలో సేవ చేస్తావు, నీకు కాళ్ళు సరిగా లేవు కదా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అవును సార్, మీరు చెప్పింది కరెక్టే, 2 కాళ్ళు ఉండి వీళ్ళు ఎవరు వస్తలేరు కదా, నేను ఒక కాలుతో అయినా దేవుని సేవ చేయడానికి వచ్చిన అన్నాడు. హల్లెలూయా. హడ్సన్ టేలర్ అనే దైవజనునికి మూతి మీద కొట్టినట్టు అయింది. ఇక ఆయన అరే దేవుని ప్రణాళిక అనుకొని ఆయన అభిషేకించి ఆయన సేవకు తీసుకుపోయాడు. ఆయన అక్కడ 40 సంవత్సరాలు ఏమో సేవ చేసి 1,40,000 మందికో 1,80,000 మందికి, కరెక్ట్గా నాకు తెలియదు, అంతమందికి బాప్తిజం ఇచ్చిండు. ఒక కాలు లేని వ్యక్తి. ఆయన పేరు కూడా మర్చిపోయానండి. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన భక్తుడు అంటే వాళ్ళు అన్నమాట. హల్లెలూయా. మనం 2 కాళ్ళు ఉండి సేవ చేయటానికే కింద మీద ఆలోచిస్తాం. అంత దూరం అవసరమా, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను కాకపోతే దేవుడు ఇంకెవరినైనా వాడుకుంటాడు, నాకే ఏముంది, నేను చేయలేను, కావాలంటే నేను ఇంట్లో ఉండి ప్రార్థనలు చేస్తా, కావాలంటే నేను సేవకులకు సపోర్ట్ చేస్తా. ఇది ఎవడైనా చెప్తాడు. కానీ అసలు ఏమీ లేకపోయినా, అసలు హోపే లేదు, వచ్చి సేవకి నిలబడ్డాడు. తర్వాత అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. మైలెస్ అని చెప్పి ఒక రాష్ట్రం ఉన్నది. ఇట్లనే మనకు కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒకప్పుడు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ రాష్ట్రాన్ని ఏం చేసిరంటే, ఒక రాష్ట్రాన్ని అక్కడున్న వాళ్ళకు ఆ లెప్రసీ పేషెంట్లందరినీ ఒక దగ్గర పడేసారు. ఆ ఊరిలో ఎవరికైనా కుష్టి వ్యాధి వస్తే వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళ తట్టబుట్ట అంతా సదరాలా, ఏరోప్లేన్లో హెలికాప్టర్లో తెచ్చి అక్కడ వదిలేయాలి. ఇక వాళ్ళ గవర్నమెంట్ కొంచెం ఫుడ్ ఇస్తుండే, వాటర్ ఇస్తుండే, అట్లా బ్రతకాల. వీళ్ళు ఈ లెప్రసీ పేషెంట్స్, వీళ్ళకి ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు కాబట్టి అంతా చాలా పాడుగా ఉండేది, వాళ్ళకి సరిగ్గా ఇల్లులు కూడా ఉండేటివి కావు. అలాంటి వ్యక్తుల గురించి విన్నప్పుడు ఒక వ్యక్తికి చాలా భారం వచ్చింది. ఆయన అప్పుడే బైబిల్ ట్రైనింగ్ చేసిండు. నేను వెళ్ళి ఆడ సేవ చేస్తా అన్నాడు. నీకు ఇంకా పెళ్లి కూడా కాలే, మంచి పెళ్లి చేసుకొని నేను చర్చ్ ఇస్తామని అక్కడ చర్చ్ మెంబర్స్ వాళ్ళ బంధువులు అన్నారు. లే నాకు దేవుడు అక్కడ చెప్తుండు, నేను వెళ్ళాలని మొత్తం ఫ్యామిలీని వదిలి సముద్రంలో ఆయన ప్రయాణం చేసి ఆ ఐలాండ్ని చేర్చుకున్నాడు. ఆ ఖండం ఏదైతే ఏమంటారు, ఆ ద్వీపం అంటారు తెలుగులో, ఆ ద్వీపంలో చేరుకున్నాడు. అక్కడ ఆయన ఉండి వాళ్ళందరికీ వాళ్ళ దెబ్బలకి కట్లు కట్టడం, వాళ్ళకి ప్రార్థనలు చేయటం, వాళ్ళ కొరకు కన్నీరు గార్చటం, వాళ్ళకి స్నానం చేపించటం, వాళ్ళకి కటింగ్ చేపించటం, షేవింగ్ చేపించటం, ఇట్లా చేసుకుంటూ వచ్చిండు. ఈయన చూపించే ప్రేమను బట్టి, ఈయన చూపించే ఆదరణను బట్టి వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరించి, సార్ నువ్వు ఏది చెప్తే అదే, నువ్వే మా నాయకుడివి. ఒక తండ్రి ప్రేమ చూపించేసరికి వాళ్ళు కరిగిపోయారు, వాళ్ళు నిలబడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఒక చిన్న చర్చ్ కట్టుకున్నారు. ఆ చర్చ్లో సండే ప్రేయర్ నడుస్తూ ఉండే, మంచిగా పబ్లిక్ వస్తూ ఉండే. అట్లా ఒక 11 years అయిపోయింది. ఒకరోజు పొద్దున్న లేచి ఆయన ఛాయ్ తాగుదామని చెప్పి ఛాయ్ తాగుతూ ఉంటే ఛాయ్ కెటిల్ నుంచి ఛాయ్ గ్లాసులో వేసుకుంటే జారి కాలు మీద పడ్డది. కాలు మీద పడితే కాలు ఏం కాలిపోలేదు, వేడి ఛాయ్ కాలు కాలలేదు. ఆయనకు సీన్ అర్థమైపోయింది. ఇక ఆయన చర్చి లోపల వచ్చి, ఈరోజు మీకు ఒక కొత్త ప్రసంగికుడు వస్తున్నాడు,
ఆయనకు కూడా లిప్రసీ వచ్చింది, ఆయనకు కూడా కుష్టి వ్యాధి వచ్చిందంటే ఎవరు వచ్చారబ్బా మా కోసం అని అందరు చూస్తున్నారు. ఈయన కొద్దిసేపు అయినది ఎవరో కాదు నేనే అని చెప్పాడు. నువ్వేంది లిప్రసీ అంటే నాకు కూడా లిప్రసీ వచ్చింది, నాకు కూడా కుష్టి వ్యాధి వచ్చింది. అంటే కుష్టి వ్యాధి ఉన్నప్పుడు ఆ వేడిది ఏం అది కనిపించదు, అది ఫీల్ అవ్వరు అనమాట, బాడీలో స్పర్శ ఉండదు. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈయన అప్పుడు చెప్తున్నాడు, లిప్రసీ పేషెంట్లకి ఉన్నప్పుడు నాకు అంటుకోవాలా, కానీ నాకేం అంటుకోలేదు, నాకు 10 సంవత్సరాలు దేవుడు కాపాడాడు, అయినా పర్వాలేదు దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పి ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఒకటేసారి. అప్పుడు ఇంకా ఈయన మీద ఎక్కువ ప్రేమ పెరిగింది. ఆయన అట్లనే తర్వాత మెల్లమెల్లగా కృషించిపోయి ఆయన అక్కడే చనిపోయాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటి వారికి కబురు అందింది, ఇట్లా మా దగ్గర ఉన్న సార్ చనిపోయాడు అని. అయితే అమెరికన్ గవర్నమెంట్ ఆయనను తీసుకురావాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరినప్పుడు ఆయనను తీసుకురావడానికి అమెరికన్ సోల్జర్స్ ఏం చేసినారు అంటే ఆ ఐలాండ్కి వచ్చారు. ఈయన ఇవ్వండి మేము తీసుకొని వెళ్ళిపోతాము అంటే మేము ఇయ్యము అని చెప్పారు. ఈయన మా మనిషి, మా కోసం బ్రతికిండు, మేము ఇయ్యము, మీరు ఇన్ని రోజులు రాలేదు, పట్టించుకోలేదు, ఫ్యామిలీ వదిలేసింది. ఈయన నిలబడ్డాడు. ఇప్పుడు ఈయన మనసు అంతా మా మీదనే ఉంది. లే నాకు కావాలని అమెరికన్ గవర్నమెంట్. అప్పుడు ఆ కుష్టి వ్యాధిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సార్ నేను ఒకటి చెప్తాను, మాకు ఈ కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ కూడా ఎడమ చేతితో మమ్మల్ని వెలగొట్టిన వాళ్ళు, ఫస్ట్ టైం ఒక కుడి చేయి మమ్మల్ని ఆదరించింది, మాకు అన్నం తినిపించింది, మా కన్నీరు తుడిచింది, మాకు ఆ కుడి చేయి కావాలి, ఆ చెయ్యి నరికి మాకు ఇచ్చేయండి అన్నారు. హల్లెలూయా. వెంటనే ఆఫీసర్స్ ఏం చేశారంటే ఆయన చెయ్యి నరికి వాళ్ళ చేతిలో పెట్టి ఆయన బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ చెయ్యికి సమాధి చేశారు వాళ్ళు. అక్కడ ప్రపంచంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ సమాధులు 2 సమాధులు ఉన్నాయి వాళ్ళకి. అందులో ఈయన ఒకడు, డేవిడ్ లివింగ్స్టోన్ అనే వ్యక్తి కూడా ఒకడు. అలా కొంతమంది ఉన్నారు. ఆ అమెరికాలో ఒక ప్రాంతంలో ఈయన మామూలుగా బాడీ చెయ్యి లేకుండా పెట్టారు. తర్వాత ఏదైతే ఐలాండ్ ఉందో ఆ ఐలాండ్లో కూడా పెట్టారు. హల్లెలూయా. ఒక దేవునిలో ఎదగటం అంటే అదే అన్నమాట. యేసుప్రభు అదే చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించిన కోరిన యెడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు ఇది భరించి మనం ముందుకు పోవాలి. ఎవరో కాదు, సైతానే చెప్తుంది నీ దేవుడు ఏం చేసిండు, నువ్వు ఇంత ప్రేయర్ చేసినా అవుతలేదు, ఏం చేస్తావు, అవసరమా మనకి, ఇవన్నీ చెప్తాడు. హల్లెలూయా. కానీ అవన్నీ మనం భరించాలి. ఒక శ్రేష్టమైన భక్తుడు అని అంటే ఆ కోణం మన డెవలప్మెంట్ కావాలి. హల్లెలూయా. కొంతమంది భక్తుల చరిత్ర మనం చదివినప్పుడు అరే నేను ఏం చేయలేకపోయినా కదా అని అనిపిస్తుంది, నేను చేస్తుంది అసలు భక్తే కాదనిపిస్తుంది. డేవిడ్ లివింగ్స్టోన్ అనే గొప్ప దైవజనుడు, ఆయన జీవిత చరిత్ర కూడా మీరు చదవండి. నేను ఆయన గురించి చాలాసార్లు చెప్పాను, కానీ మీరు చదవాలి. 30-40 రూపాయలు ఉంటుంది ఆయన బుక్, ఎన్ని పైసలన్నా పెట్టచ్చు దానికి. ఆయన కూడా అంతే, ఆయన మంచి డాక్టరు, మంచి పాస్టర్ వాళ్ళ కొడుకు, చాలా జ్ఞానవంతుడు, మంచి లాంగ్వేజ్, చాలా లాంగ్వేజెస్లు వస్తాయి. అన్నీ వదులుకొని ఆయన ఏం చేసిండంటే నల్ల జాతి ప్రజల కొరకు ప్రార్థన చేసి అక్కడే ఉండి చనిపోయాడు ఆయన. వాళ్ళు కూడా ఈయనని ఇక్కడ పాతి పెట్టేస్తామంటే అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, స్కాట్లాండ్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈయన గుండె మాకు కావాలి, ఆయన గుండె మా కోసమే తనలాడిందంటే అప్పుడప్పుడు ఆపరేషన్ చేసి ఆయన గుండె ఆయన చేతిలో పెట్టి ఆయన బాడీని తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన బాడీని మోసుకుంటా దాదాపుగా కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుచుకుంటూ పోయారంట ఆ ఇద్దరు ఆఫీసర్స్ ఎవరైతే ఆయన బాడీని మోసుకుంటా. ఎందుకంటే అప్పట్లో అంత వసతులు, ఏరోప్లేన్స్, ఫ్లైట్స్ లేకుండే. ఏదైనా వెళ్ళాలి అని అంటే పడవ ప్రయాణం, పడవలోనే పోవాలి. హల్లెలూయా. ఆయన అంతకుముందు సేవలో వచ్చినప్పుడు సేవ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య గుర్తుపట్టలేదు.
ఆయన నడుస్తూ ఉంటే ముళ్ళులు ఆయన కంటికి గుచ్చుకొని ఆయన కంట్లో ఉన్న గుడ్డును మొత్తం తెంపేసింది అనమాట. కంటికి గుడ్డే పోయింది. 7th క్లాస్ మనం చదువుతూ ఉంటే, ఇంగ్లీష్ మీడియం 7th క్లాస్ చదువుతుంటే, ఆయన ఎన్కౌంటర్ విత్ లయన్ అని చెప్పి ఒక స్టోరీ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఈయన డేవిడ్ లివింగ్స్టన్ గారు అడవిలో ఉన్నప్పుడు, వాళ్ళ టీంతో పాటు ఆయన ఉన్నప్పుడు, రోజు రాత్రి ఒకరు కావలి కాయాల, సింహాలు పులులు వస్తే గన్తో పేల్చాల. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ గారి టైము, ఆయన కూర్చున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పడుకున్నారు. అనుకోకుండా ఒక సింహం వచ్చి దాడి చేసి ఆయన నిద్రలో వెళ్ళిపోయాడు. అప్పుడే లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ మీద సింహము నోరు పెట్టి గుంజింది. అప్పటి నుంచి ఆయన షోల్డర్ లేవటం ఆగిపోయింది. తర్వాత వెళ్తా ఉంటే ఒకసారి ఏదో పురుగు కరిచింది కాళ్ళకి. అప్పుడు కాళ్ళు కూడా నడవటం ఆగిపోయింది. అయినా కానీ ఆయన సేవ వదలలేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే శ్రేష్టమైన భక్తులు, అది వాళ్ళకి ఏమున్నాయి, అన్నీ పోగొట్టేసుకున్నారు వాళ్ళు. ప్రభువుని నమ్ముకోవటం అంటే సమకూర్చుకోవటము, సంపాదించుకోవటం కాదు, పోగొట్టుకోవటం. హల్లెలూయా. సాక్రిఫిషియల్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అని ఒక మాట ఉంటుంది. ప్రేమ యొక్క భాష ఏంది అంటే త్యాగము. యేసయ్యను నమ్మినాము అంటే మనలో త్యాగం ఉండాలి. ఫలానా వ్యక్తికి ప్రేయర్ చేస్తే నాకేం వస్తుంది, ఫలానా వ్యక్తి దగ్గరికి పోతే నాకేం వస్తుంది అంటే నీకేమీ రాదు. నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావు. మదర్ తెరీసా అనేట ఆమెకి ఇంటర్వ్యూ చేసిరు. మీరు ఎలా చేయగలుగుతున్నారమ్మా, కాలిపోయిన వాళ్ళని, తర్వాత కోసుకున్న వాళ్ళని మీరు వైద్యం చేస్తున్నారు, వారిని మీ కాళ్ళ మీద పడుకోబెట్టి వాళ్ళకి భోజనం పెడుతున్నారు, ఎంతో వాసన వస్తుంది కదా, మీరు ఎలా చేయగలుగుతారు, ఎలా భరిస్తున్నారు అని అంటే ఆమె ఒక మాట అన్నది, నేను ప్రతి వ్యక్తిలో యేసుప్రభుని చూస్తున్నా అన్నది. హల్లెలూయా. చాలా గొప్ప విషయం. ఆమె యుగోస్లేవియా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, అప్పుడు 18 సంవత్సరాలు, దేవుడు ఆమెతో డైరెక్ట్ మాట్లాడి ఇండియాలో కలకత్తా అనే ప్రాంతానికి వెళ్ళి నువ్వు సేవ చేయాలి అని అంటే, ఆమె అంతకుముందు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తుండే. వాళ్ళ ఆఫీసర్కి రిజైన్ లెటర్ ఇస్తే, వద్దు నువ్వు దిక్కులేని సాగు చేస్తావు, అక్కడ అంతా అన్యమతాలు, అసలు నేను ఎవడు పట్టించుకోరు అన్నాడు. ఆయన పర్వాలేదు సార్ అని చెప్పింది. ఆమె వచ్చి సేవ చేసి చనిపోయింది. ఇండియాలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఎవరు చనిపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, మదర్ తెరీసా గారు చనిపోయినప్పుడు సీఎం వచ్చిండు, పిఎం వచ్చిండు, ప్రెసిడెంట్ కూడా వచ్చిండు, కొన్ని లక్షల వేల మంది వచ్చారు. హల్లెలూయా. వాళ్ళ సార్ ఏమన్నాడంటే, నువ్వు చచ్చిపోతే దిక్కులేని సాగు చేస్తావు అన్నాడు. కొన్ని లక్షల కోట్లకి అధినేతగా ఆమె చనిపోయింది అనమాట. అంతే ఆస్తులకి ఆమె కర్తగా ఆమె చనిపోయింది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆమె లోపల త్యాగం. ఒక భక్తునికి త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పౌలు భక్తుడు చరిత్ర మనము అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఉంటుంది. మనం చదవాలి అందరం. చాలా విషయాలు తెలుస్తాయి. మనకి ఏడుపు వస్తుంది ఒక్కొక్క వచనం మనం చదువుతూ ఉంటే. ఆయన పడిన భారము, ఆ బాధ, వేదన, ప్రతి వ్యక్తి కోసం ఆయన ప్రేయర్ చేసిండంట, ప్రతి సంఘం కోసం ప్రేయర్ చేసిండంట, ఊరిలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఆయన ప్రార్థన చేసేటోడంట. 3 సంవత్సరాలు రోజు రాత్రింబగలు కన్నీరు గార్చిన మీకోసం అన్నాడు. దానివల్ల ఆయనకి ఏమొచ్చింది? రాళ్ళ దెబ్బలు, అవమానాలు, నిందలు, ఆయన చంపటానికి ప్రజలు ఉన్నారు. కానీ ఆయన సేవ ఆపలే. ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఆయన బెల్ట్ తీసుకొని మొత్తం కట్టుకొని, నిన్ను ఈ విధంగా యెరూషలేము మందిరంలో కట్టి నిన్ను చంపేస్తారు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి ముందుకు పోనీకే ప్రయత్నం చేసిండు. పాలిచ్చే తల్లి వల్లే నేను మీ ఎదుట సాధువుగా ఉన్నా అన్నాడు. మదర్ నేచర్, ఫాదర్ నేచర్ రెండు కనబడతాయి ఆయన లోపల. తర్వాత సంఘానికి ఆయన చేత్తో కష్టపడి ఏం చేసిండంటే సంఘాన్ని పోషించిండు. ఆయన ఉచితంగా వాక్యం చెప్పటమే నా జీతము అన్నాడు. హల్లెలూయా. చాలా గొప్ప విషయం అన్నమాట. ఏమొచ్చింది ఆయన లోపల? ఏమైనా బంగారం సమకూర్చుకుండా, లేకపోతే ఆయన పేరు మీద ఏమైనా చర్చలు కట్టుకున్నారా? ఆయన చనిపోయినప్పుడు, ఆయన తల నరికినప్పుడు 3 ప్లేస్లో ఆయన తల పడ్డది. తల నరికినప్పుడు ఆ 3 ప్లేస్లకెళ్ళి వాటర్ ఫాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆయన సమాధి మీదనే ఇటలీలోనో రోమ్లోనో ఎక్కడో, నాకంత మర్చిపోయినా నేను,
అక్కడ చర్చ్ కట్టారు. అది తర్వాత విషయము. ఇక ఆయన గురించి చదివి అభిమానించి 2000 సంవత్సరాలతో చర్చ్ కట్టారు. కానీ అంతకుముందు అప్పుడు ఏముండే ఆయన సిట్యువేషన్, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ళు. హల్లెలూయా. కానీ ప్రభు కొరకే బ్రతికిండు. మంచి యూదా మతంలో ఉన్నాడు. పాత నిబంధనలో మంచి PhD చేసిన వ్యక్తి. యూదులను మతానికి ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని చంపమని ఆర్డర్స్ ఇచ్చారు. మంచి యవ్వనస్తుడు, మంచిగా ఉన్నాడు, సకల ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ వదులుకొని యూదా మతం ఏదైతే నమ్మరో, యేసుక్రీస్తు మెస్సయ్య అని ఏదైతే వాళ్ళు నమ్మరో, ఈయన అదే చెప్పాడు. చెప్పినందుకు అదే యూదులు నేను ఇబ్బంది పెట్టిరు. హల్లెలూయా. ఒకరోజు ఒక దగ్గర ప్రేయర్కి వెళ్ళినప్పుడు అక్కడ పాము కరుస్తుంది. అందరు ఇక ఈయన ఏదో తప్పు చేసిండో, మన దేవత పాము రూపంలో వచ్చి నన్ను కరిచింది, ఈయన చచ్చిపోతాడు అనుకున్నాడు. ఈయన నార్మల్గానే ఉన్నాడు. పిచ్చోళ్ళు అయిపోయారు వాళ్ళు. స్వర్గంలోకే దేవుడు దిగొచ్చిండు అని చెప్పి ఆయన కాలు మొక్కటం, ఆయనకు బలి అర్పణలు చేయటం, ఆయనకు పూజలు పునస్కారాలు చేయటం మొదలెట్టి ఈయన బట్టలు చింపుకున్నాడు. నేను దేవుని గాను, యేసయ్య దేవుడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పిండు. ఏమైంది, ఈయనకు పూజలు చేసిన వాళ్ళే రివర్స్ ఈయనకి రాళ్ళు తీసుకొని కొట్టి వెంటాడారు. ఒక కుక్కను కొడితే కుక్క ఎట్లయితే తరుముతారో మనుషులు నేను రాళ్ళు తీసుకొని కొట్టిరు అనమాట. కోమాలో పోయిండు ఈయన. కోమాలో పోయి పరలోకం చూసుకొని వచ్చిండు. బైబిల్లో అంటాడు కదా, నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు, 3వ ఆకాశానికి ఆయన పోయిండంటే ఆయన ఎవరో కాదు, ఈయననే అనమాట. ఇండైరెక్ట్గా చెప్పిండు ఆ మాట. అట్లా 5 సార్లు రాళ్ళ దెబ్బలు, ఓడ బద్దలైనప్పుడు 14 రోజులు సముద్రంలో ఈత కొట్టుకుంటూనే ఉన్నాడు. ఆ 14 రోజులు నిద్ర లేదు, తిండి లేదు. తర్వాత ఎక్కడో ఫుడ్ దొరికితే, రొట్టె దొరికితే ప్రార్థన చేసి దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు, తినండి అని చెప్పి ఇంకా వాళ్ళకే ఉల్టా బలపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక భక్తుని యొక్క క్యారెక్టర్ అన్నమాట. హల్లెలూయా. మన దగ్గర లేనప్పుడు కూడా వేరే వాళ్ళకి మనం ధైర్యపరుస్తాం కదా, అదే ఒక నిజమైన భక్తుని యొక్క లక్షణం, గుణం అన్నమాట. హల్లెలూయా. అలాంటి గుణంలో మనం ఎదగాలి అని చెప్పి బైబిల్ చెప్తా ఉన్నది. అలాంటి భక్తులు ఎవరైనా మరణించినప్పుడు దేవుడు ఇష్టపడతాడు, నా భక్తుడు నా దగ్గరకు వస్తున్నాడు అని. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనము పరిపక్వతంలోనికి రావాలి. హల్లెలూయా. మనకు శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, చివరి వరకు ఉంటాయి. మనం కొన్ని విషయాల కోసం ప్రేయర్ చేస్తాం, అయినా కానీ దానికి ఆన్సర్ రాదు. రాకపోతే ఏమైంది? బైబిల్లో ఎన్నో ప్రేయర్ పాయింట్స్కి ఆన్సర్స్ రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు, తెలుసా మీకు? హల్లెలూయా. ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు, ఏం చేస్తాం? అందులో దేవుని చిత్తం లేదు, దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఉన్నది కదా, ఆయన కూడా ఒక గుణం ఉన్నది, ఆయనకి ఇష్టం ఉంటేనే చేస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే చేయడు. చాలామంది ఏంటంటే దేవునికే సలహాలు ఇస్తూ ఉంటారు, దేవునికే చెప్తూ ఉంటారు, దేవునికి రోషం పుట్టే దేవుని రెచ్చగొడతారు అనమాట. నువ్వు దేవుడు అయితే కనిపించు, అప్పుడే నేను నమ్ముతా అంటాడు. నువ్వు నమ్మకపోయినా దేవుని పవర్ ఏం పోదాడ. చాలామందికి తెలియదు, అంటే బైబిల్ చదవని వ్యక్తులకు అర్థం కాదు దేవుడు ఎట్లా ఉంటుందంటే, ప్రార్థన చేయగానే పని కావాలా, పని కాకపోతే దేవుడు లేడు, దేవుడు కూడా చేతగానాడు, దేవుడు చేయలేడు. స్టెఫెన్ అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదివితే ఆయన గురించి తెలుస్తుంది. ఆయన రాళ్ళు తీసుకొని కొట్టి చంపిర్రు. మరి దేవుడు కాపాడచ్చు కదా ఆయనని? తన భక్తుడే కదా, తన భక్తుడిని తను ఎందుకు కాపాడుకోలేడు? ఇంకా ఈ స్టెఫెను రాళ్ళ తీసుకొని కొట్టి పరలోకం చూస్తుంటే, పరలోకంలో దేవుని సింహాసనం కనబడ్డది. ఈయన మరణాన్ని చూసి ప్రభువారు సింహాసనం మీద కూర్చొని లేచినాడంట. ఈయన చెప్తుండు, నాకు ప్రభు సింహాసనం నుండి లేచినట్టు కనబడ్డది అని చెప్పి. ఈయన ముఖం కూడా దేవదూత ముఖం వల్ల మెరిసిందంట. ఆయన కానీ అక్కడున్న యూదులే చంపేసారు. మరి దేవుడు యూదులకు చెప్పొచ్చు కదా, ఆయన భక్తుడు, ఆయన చంపొద్దు అని చెప్పి. దానియేలు వల్ల కాపాడచ్చు కదా, ఎందుకు కాపాడలేదు? అంటే దేవుడు చేతగానోడా? కాపాడలేడా? షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేసారు, వాళ్ళని కాపాడిండు. క్రైస్తవ జీవితంలో చాలామందిని మంటల్లో కాల్చేసారు. యోహాన్ భక్తుడి యొక్క శిష్యుడు
ఆయన పేరు కూడా మర్చిపోయినా నేను, టాలమియో ఏమో ఉంటుంది, పాలికార్ప్, రైట్. యోహాన్ భక్తుడు, ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు శిష్యుడు అనమాట. ఈయన తర్వాత ఆయన చేసిన సేవ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 85 ఇయర్స్లో ఆయనకు ఒక కర్రకు కట్టేసి, కర్ర దగ్గర మొత్తం డాంబర్ పెట్టి, కర్రలు పెట్టి లైట్గా కాల్చుకుంటూ తీసుకొచ్చారు. భయంకరమైన పెయిన్, భయంకరమైన మంట. ఆ మంటలో కూడా ఈయన ప్రభువుని నమ్మండి, ప్రభు వస్తున్నాడు, ప్రభు మిమ్మల్ని రక్షిస్తారనే సువార్త చెప్తుండు, కానీ ఎక్కడ కూడా ఆయన భయపడలేదు. అట్లా చేస్తూ చేస్తూ చచ్చిపోయాడు. మరి దేవుడు కాపాడవచ్చు కదా. నీరో చక్రవర్తి, రోమా, యేసుప్రభు చనిపోయిన ఒక 70 ఏళ్ళ తర్వాత వస్తాడు ఆయన. క్రైస్తవుని చాలా ఘోరంగా చంపాడు. లేడీస్ని, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని ఇట్లా భూమి మీద పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ పొట్ట మీదకి వెళ్ళి తను బండి నడిపెట్టాడు. తర్వాత తను చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వెలుతురు రావటానికి పోల్స్ లెక్క కట్టి అటుపక్కన ఇటుపక్కన మనుషులను నిలబెట్టి వాళ్ళ మీద కర్రలు పెట్టి తారు పోసి మంట అంటించేటాడు. ఆ మంట వస్తూ ఉన్నప్పుడు ఆ చీకట్లో వెలుగులో ఆయన వెళ్ళేటోడు. వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఈయన సంతోషపడేటోడు. ఇదంతా క్రైస్తవ సంఘ చరిత్ర. ఇది పుట్టుకథ, కట్టుకథ కాదు. ఏ సత్యం కోసం ఎవడు చచ్చిపోలే. ఒక బైబిల్ కోసం, దేవుని కోసం ఇంతమంది చనిపోయారు. అప్పట్లోనే 10 కోట్ల మంది చనిపోయారు. వాళ్ళంతా శ్రేష్టమైన భక్తులు వాళ్ళు. హల్లెలూయా. ఒకవేళ దేవుని ప్రియమైన వారలారా, మనకే మరణం వచ్చింది, ఎవరైనా మనకే చంపటానికి రెడీగా ఉన్నారు, నువ్వు యేసుప్రభువుని నమ్మితే నువ్వు చచ్చిపోతావు, అన్నీ వదిలే అని నీకు ఎవడన్నా చెప్పిండు, అప్పుడు ఏంది నీ విశ్వాసం? అక్కడ తేలిపోతుంది అన్నమాట. నువ్వు శ్రేష్టమైన భక్తుడువా లేకపోతే అన్యుడువా అని. హల్లెలూయా. అప్పటి వరకు చర్చికి పోయి మంచి పాట పాడి మంచి వాక్యం చాలా డెప్త్గా చెప్పిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఎంతోమంది విశ్వాసులు ప్రభువుని నమ్ముకొని ప్రభువులో వచ్చి ప్రభువే దేవుడు అని చెప్పి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వచ్చేసరికి, పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు హిందూ సాంప్రదాయంలో వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు వస్తే కూడా హిందుత్వంలో చేసేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళు బాప్తిజం తీసుకుంటారు, సండే చర్చికి పోతారు, హంగామా చేస్తారు. లాస్ట్కి ఏముండదు అక్కడ. హల్లెలూయా. వాళ్ళు శ్రేష్టమైన భక్తులు కాదు. శ్రేష్టమైన భక్తుడు అని అంటే ప్రభు కొరకు జీవించటం, ప్రభువే సర్వస్వం. చాలా ఇంపార్టెంట్. నాకెందుకు ఈరోజు చాలామంది భక్తుల పేర్లు గుర్తుకొస్తలేవు. ఊర్మా బ్రాండ్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉండే. రష్యాలో ఆయన చాలా బాధింపబడ్డాడు. ఆయన ఒక యూదుడు. ఆయనను మార్చడానికి ఒక ముసలాయన వెళ్ళి వాక్యం చెప్పటం బైబిల్ గురించి చెప్పటం వల్ల ఆయన మారిపోయాడు. చాలా హైట్ ఉంటాడు, 6 feet 6.5 అట్లా ఉంటాడు ఆయన. జైల్లో దాదాపుగా 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మొత్తం తెలియదు కానీ వేసిరు. 5 మంది 6 మంది ఆ రూమ్లో ఉండాల. ఆ జైలు 4 feet ఉంటుంది. ఈయన ఉండేదేమో 6 feet 6.5 6.2 6.7 లేదా 7 feet వరకు ఉంటాడు. అలాంటి ఇరుకు జైల్లో కొన్ని సంవత్సరాలు బ్రతికిండు ఆయన. ఆయన బాడీలో 4 బోన్స్ ఇరిగిపోయినాయి. హల్లెలూయా. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ పెళ్లి చేసుకున్న టైంలో ఆయన జైల్లో తీసుకుపోయారు. ఆమె అట్లనే ఉండిపోయింది, ఈయన కూడా అట్లనే ఉండిపోయాడు. ఆమె ఏం చెప్పిందంటే, వీళ్ళు తీసుకుపోతారు కదా, నువ్వు మరణించినా పర్వాలేదు, కానీ నువ్వు నా కోసం నువ్వు యేసుని వదలకు అని చెప్తే ఈయన విశ్వాసం బాగా డెవలప్మెంట్ అయింది ఆ టైంలో. ఆమె అట్లనే ఉండిపోయింది, ఈయన కూడా ఇట్లనే ఉండిపోయాడు. తర్వాత అందులోకెళ్ళి బయటికి వచ్చిన తర్వాత వివాహం చేసుకొని వీళ్ళు పరిచయం హైదరాబాద్కి కూడా వచ్చారు వీళ్ళు. హల్లెలూయా. అప్పుడు ఎన్నో టెన్షన్స్. ఏముంది, యేసే దేవుడు కాదు అంటే అయిపోతుంది. మంచిగా వదిలేస్తారు, నచ్చిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు, ఓ మస్తు ఉంటుంది. కానీ వద్దు, నాకు నా దేవుడు ముఖ్యం. ఇవి రావాలా మన లోపల. ఎప్పుడు వస్తుందో ఏమో. అది నిజంగా మనకు వస్తే మనం ధన్యులం. హల్లెలూయా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, ఎవ్వడు శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం కాబట్టి ఆ దేవుని పట్టుకొని ఉండాలి.
ఇక్కడ మనం వాక్యంలో చూస్తే తన భక్తుల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. తన భక్తులకు ఆయన న్యాయం తీరుస్తాడు. మీరు భక్తుల గురించి, మీరు భక్తుల జీవిత చరిత్రలు కానీ లేకపోతే బైబిల్ ఉన్న భక్తులు చదవండి. ఎవ్వరు సుఖంతో సంతోషంతో హ్యాపీగా చచ్చిపోయినట్టు ఎవ్వరు లేడు. అందరూ తరమబడ్డారు, మృగాల చేత తినిపించబడ్డారు. రోమన్స్ వాళ్ళు ఏం చేస్తుండే అంటే ఒక పెద్ద స్టేజ్ ఉంటుండే, పెద్ద స్టేడియం ఉంటుండే. ఆ స్టేడియం చుట్టూ మనుషులు కూర్చునేవాళ్ళు, క్రిస్టియన్స్ని వదిలేవాళ్ళు. తర్వాత ఆకలితో ఉన్న సింహాలను వదిలేవాళ్ళు. ఆ సింహాలు పరిగెత్తించి 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 వాళ్ళని చంపి తినేసేది. అది చూసి చాలామంది ఆనందించేటోళ్ళు, అది చూడటానికి చాలామంది వచ్చేటోళ్ళు, కొంతమంది భయపడిపోయేటోళ్ళు. అంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు ఆ శిక్ష ఉంటుంది. హల్లెలూయా. ఇదంతా సంఘ చరిత్ర అనమాట. అసలు మెయిన్ టాపిక్, మెయిన్ సబ్జెక్ట్లో ఇంకా వెళ్ళలే. చాలా ఘోరం అనమాట. ఇగో ఈ సింహాల దగ్గర నేను వదిలేస్తాము, వాటికి ఆహారం అవుతావా లేకపోతే నువ్వు యేసయ్యను వదిలేస్తావా? అప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తారు? సౌత్ కొరియాలో ఒక దైవజనుడు ఉండే, ఆయన మంచి సేవ చేస్తున్నాడు. అక్కడ ఉన్న నక్సలేట్స్ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని పట్టుకున్నారు. భార్య పిల్లల ముందరనే ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలు, మర్చిపోయినా, ఇది కూడా మర్చిపోయినాను, కానీ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఈ సేవ అంతా ఆపేసేయి, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ పిల్లల్ని నేనే చంపేస్తాం. అప్పుడు ఏం చెప్పాలా? పాస్టర్ అమ్మ, మేము వదలం, మీ పిల్లల్ని చంపేస్తాం, పర్వాలేదు. ఈ తల్లిదండ్రుల ముందన్న పిల్లల్ని ఏం చేసారంటే భూమిలో కప్పేసారు అనమాట. ఆ పిల్లలు భయంకరంగా ఏడుస్తున్నారు, మమ్మీ రక్షించు, డాడీ రక్షించు. వీళ్ళేమో ఏం చేయని పరిస్థితి. హల్లెలూయా. మంచి సేవ చేసిండు, దేవుడే సర్వస్వం మనం వచ్చిండు. తన పిల్లలు తన ముందరనే చనిపోతున్నారు. హల్లెలూయా. అప్పుడు ఏంది పరిస్థితి? మమ్మీ రక్షించు, ఆకలి వేస్తుంది మమ్మీ, భయం అవుతుంది మమ్మీ. మెల్లగా మట్టేస్తున్నారు వాళ్ళు. అదొక డే అయింది మట్టి వేసేవారు. తల్లిదండ్రులకి ముందల పిల్లలు చచ్చిపోతు, అది భరించలేరు అనమాట. ఎవరు నేను చచ్చిపోయినా బాగుండు, ఎందుకు నా పిల్లలు చచ్చిపోయారని ఉంటుంది. అది లైవ్లో జరిగింది. ఎందుకు? దేవుని సేవ చేసినందుకు. ఏసే దేవుడు అని చెప్పినందుకే చంపేసారు. హల్లెలూయా. తర్వాత తన భార్యను కూడా అట్లనే చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈయనను కూడా చంపేశారు, కానీ ఈయన వదలలేదు. హల్లెలూయా. తర్వాత అదే వ్యక్తులు, ఆ నక్సలేట్లే తర్వాత ప్రభువుని అంగీకరించి వేరే చర్చిలో బాప్తిజం తీసుకొని ఇప్పుడు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా చెప్తారు, ఇట్లా పలానా పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీని మేము చంపాము, తర్వాత దేవుడు మాతో మాట్లాడాడు, మేము తెలుసుకున్నాము అని. హల్లెలూయా. మన మరణము ఒక వ్యక్తిని మార్చే విధంగా ఉండాలి. మన త్యాగము ఒక వ్యక్తికి మారు మనసులోనికి నడిపించాలి. మనం ఇచ్చే డబ్బులు, మనం ఇచ్చే బంగారము, లేకపోతే మనం చెప్పే మాటల వల్ల వాళ్ళకి రాదు మారు మనసు, కన్నీరు రాదు. మనం కోల్పోతూ ఉంటాం కదా, వాటి మీద వస్తుంది అన్నమాట. ఎంతోమంది అని ఉండొచ్చు, ఎంతో వాళ్ళ ఫ్యామిలీ మీద అనవసరంగా సేవకు వచ్చిండు, వాళ్ళని చంపేస్తా అన్నారు, పిల్లల్ని పోగొట్టుకుంటూ భార్యను ఎన్నో అన్నారు, పట్టించుకోలేదు ఆయన. లాస్ట్ ఆయనను కూడా అట్లనే చంపేశారు. అంటే దేవుని ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితము అంటే ఇదన్నమాట. భక్తి సాధన అంటే ఇది. ఒక భక్తుడు, శ్రేష్టమైన భక్తుడు అంటే ఇట్లా ఏదో సండే చర్చికి పోయినాం, పాటలు పాడినాం, బల్ల తీసుకొని వచ్చినామంటే అది ఎవడైనా చేస్తాడు. నీకే శ్రమ వచ్చినప్పుడు, నీకే వేదన వచ్చినప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, మెంటల్ ప్రాబ్లం ఉంటుంది, ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది. అయినా నీ విశ్వాసం ఎంతవరకు వచ్చింది? నువ్వు అసలు ఏం విశ్వాసం పెట్టినావు? దేవుని దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇప్పుడున్న చాలా సంఘాలు ఏంటంటే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, దేవుడు దీవిస్తాడు, యేసుప్రభు నమ్ముకుంటే నీకు శ్రమలే రావు, నీకు కష్టాలే రావు. మరి అట్లా చెప్తే నాడు వర్కౌట్ అయ్యేది.
అట్లా చెప్తేనే జనాలు వస్తారు, ఆడ పైసలు వస్తాయి ఆడ. అట్లా చెప్పకపోతే రావు. ఇట్లా నాళ్ళకి ఎవడు ప్రసంగం చెప్పిండు అనుకో అసలు ఎవరు రారు. క్రైస్తవులు కూడా భయపడిపోతారు, అమ్మో ఇంతుందా అని చెప్పి. కానీ ఇదే సత్యం. ఇట్లా చెప్తేనే లాస్ట్లో సంఘం నిలబడుతుంది. పరిచర్య అనేది అగ్ని చేత కాల్చబడుతుంది. నువ్వు అప్పుడు కర్రతో కట్టినవా, గడ్డితో కట్టినవా, తాళ్ళతో కట్టినవా అప్పుడు తేలుతుంది. బంగారంతో కట్టినవా, వెండితో కట్టినవా. ప్రసంగంలో చాలా రకాల ప్రసంగాలు ఉంటాయి. ఉన్నతమైన ప్రసంగం, ఉన్నతమైన ఉపదేశం చాలా. ఇప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన ఉపదేశం ఇస్తున్నాడు. ఈ ఉన్నతమైన ఉపదేశం ఏంది అని అంటే, ఆయన భక్తులుగా మనం జీవించాలి. ఫ్యూచర్లో నీకు నీ బాడీ సపోర్ట్ చేయదు, నీ ఫ్యామిలీ కూడా నీకు సపోర్ట్ చేయదు, లాస్ట్కి దేవుడు కూడా సపోర్ట్ చేయడు. అనుకుందాం కొద్దిసేపు దేవుడు అట్లా సపోర్ట్ చేయకుండా ఉన్నాడు అప్పుడు ఏంది? నువ్వు దేవుని కోసం నిలబడతావా, లేకపోతే నీ కోసం నువ్వు నిలబడతావా? అట్లా కాదు బ్రదర్, మరి నేను దేవుని కోసమే నిలబడతాను, ఒకవేళ దేవుని కోసం నిలబడకపోతే నేను పరలోక రాజ్యం పోలేనా? పోలేవు, నువ్వు 100% పోలేవు. అయ్యో అదేంటి, నేను బాప్తిజం తీసుకున్న, పరిశుద్ధాత్మ పొందిన, ప్రవచనం చెప్తున్నా, ఓకే. అంతం వరకు సహించేవాడే ధన్యుడు, వానికే జీవ కిరీటం ఇస్తాడన్నాడు ప్రకటన గ్రంథం 2:20. నువ్వు ఏడు అంతం వరకు సహించినావు? శ్రమ రాగానే పక్కకు జరిగినావు. నువ్వు బాప్తిజం తీసుకొనే ఉండొచ్చు, నువ్వు మంచి కానుకనే ఇచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు భరించలేవు కదా. భరించే తత్వమే లేదు నీ దగ్గర. నువ్వు ఫ్యామిలీని భరించలేవు, సైతాన్ని కూడా భరించలేవు, రోగాన్ని కూడా భరించలేవు నువ్వు. కొంతమంది క్రిస్టియన్స్ ప్రాబ్లమ్స్ రాగానే సూసైడ్ చేసుకుంటారు, లేదంటే యేసయ్యను వదిలేస్తారు, లేకపోతే చర్చికి పోతే నాకు కష్టాలు వస్తున్నాయి అంటారు, ప్రార్థన చేస్తూ ఉంటే నాకు రోగాలు వస్తున్నాయి అంటారు. అవును వస్తాయి. మరి ఎక్కడ చెప్పిండు యేసయ్యను నమ్ముకుంటే నీకు అంత మంచి జరుగుతుందని? బైబిల్లో ఏడా చెప్పలేడు. శ్రమ లేనివాడు క్రైస్తవుడే కాదన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, సాతాను మన శరీరానికి ఇబ్బంది పెడతాడు కానీ మన ఆత్మకి ఇబ్బంది పెట్టాడు. మన శరీరం ఎంత క్షీణించిపోతుంటో, ఎంత బలహీనం అవుతుంటుందో, లోపల ఉన్న అంతరాత్మ అంత బలపడుతూ ఉంటుంది. మనం ఒకప్పుడు ప్రభువులో లేనప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మనకు నచ్చిన ఫుడ్ తింటాం, నచ్చిన ప్లేసెస్కి మనం వెళ్తాం. అప్పుడు మన శరీరం గట్టిగా ఉంటుంది, లోపల ఉన్న అంతరాత్మ బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రార్థన దేవుడు విని సత్యంలోనే తెస్తాడు. ఆ సత్యంలో తెచ్చినప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి మన లోపల. ఎన్నో ఛాలెంజెస్, అరే నువ్వు ఒకప్పుడు ప్రభువుని నమ్మనప్పుడే బాగుండవు కదా, నువ్వు అసలు ఫాస్టింగ్ ప్రేయర్ చేయనప్పుడు నీకు అసలు ఏ కష్టాలు రాలేవు, ఫాస్టింగ్ ప్రేయర్ చేయగానే నీకు కష్టాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. ఎట్లా? హల్లెలూయా. పాస్టర్లకైతే ఇంకెక్కువ ఉంటుంది. అనవసరంగా నువ్వు సేవకు వచ్చినావు, సేవకు రాకపోయి ఉంటే బాగుంటుండే. హల్లెలూయా. అనవసరంగా సేవకు వచ్చినావు. ఇక ఇప్పుడు వాళ్ళకి ప్రశ్నలు చెప్పాలా, వీళ్ళకి ప్రశ్నలు చెప్పాలా? దీని బదులు మంచి ఉద్యోగం చేసుకుంటే మస్తు ఉంటుండే నీకు. హల్లెలూయా. ఆ పాస్టరే విశ్వాసంలో లేకపోయింది అనుకోండి, సంఘం ఏం విశ్వాసంగా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంతమంది పాస్టర్స్ ఎట్లున్నారంటే, సంఘం వస్తలేదని చెప్పి సేవ ఆపేసి డ్యూటీలకు ఎక్కేటోళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వస్తలేరు బ్రదర్, అందుకే నేను డ్యూటీ చేసుకుంటున్నా. నువ్వు ఎవరి కోసమో నువ్వు సంఘానికి సేవకు రాలేవు సార్. దేవుని కోసం వచ్చినావు, నశించిపోతున్నారు. పబ్లిక్ వస్తారు, లేకపోతే పోతారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. నేను అర్థం చేసుకున్నవారు నీతో పాటు ట్రావెల్ చేస్తారు. పోనీ ట్రావెల్ చేయకపోని దేవుడు నీతో ఉన్నాడు కదా, దేవుని ఉద్దేశం నువ్వు నెరవేరిస్తే చాలు. అంతవరకు రారు వాళ్ళు, ఆడనే ఆగిపోతారు. అందుకే మన కాన్ఫరెన్స్లో కొంతమంది సంఘం నడిపిస్తూ ఉంటే వాళ్ళకి అడిగిన నేను ఉండను, అప్పుడు మీరు సేవ ఆపేస్తారా? ఎన్ని శ్రమలు వచ్చి అందరు కూడా నిలబడతాము అన్నారు. చూడాలి మరి ఎంతవరకు నిలబడతారు, ఎన్ని చేస్తారు. నేనైతే నిలబడ్డాను. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, పబ్లిక్ పబ్లిక్ నా దగ్గర రాకపోతే నేనే పబ్లిక్ దగ్గరకు వెళ్ళి బల్ల ఇస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఫోన్లలో ఇంకేం చేయాలి? నేను ఏదో రకంగా దేవుడు పిలిచింది కాబట్టి ఆ పిలుపుని వాడుకుంటున్నా. దేవుడు పిలిస్తే వెళ్ళిపోతే అయిపోతుంది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా,
క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి జీవితం కాదు. అన్ని సవాళ్ళకు అందుకుంటేనే, ఒప్పుకుంటేనే అప్పుడు మనం ముందుకు వెళ్తాం. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని ఒక ఆత్మ నడిపింపు ఉంటుంది. ప్రార్థన చేసే పరిశుద్ధుల్ని దేవుడు అప్పచెప్తాడు, ఏదో రకంగా దేవుడు నడిపిస్తాడు. కానీ శ్రమలు, శోధనలు అయితే ఉంటాయి. నువ్వు చేసే ప్రేయర్స్కి కొన్నిటికి ఆన్సర్ రావు, ఎప్పటికీ రావు. రాలేదని చెప్పి బాధపడద్దు, వేదన చెందద్దు, ఇంకా అయిపోయిందని మనం ఫీల్ అవ్వద్దు. మనకంటే దౌర్భాగ్యమైన స్థితిలో జనాలు ఉన్నారు, వాళ్ళని చూసి మనం ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ఇదే కీర్తన గ్రంథంలో 50 అధ్యాయం మనం చదువుకున్నాం కదా, అందులో 23వ వచనంలో ఏముంటుందంటే, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను అతనికి నా రక్షణ చూపించటానికి తన మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఇది ఒక భక్తుని యొక్క మెయిన్ కాన్సెప్ట్. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా నువ్వేం చేయాలి అంటే ప్రభువుని స్తుతించాలి. అక్కడే మార్గం ఓపెన్ అవుతుంది, అంతే. అదే సీక్రెట్. రోగం వచ్చిందా, శ్రమ వచ్చిందా, వేదన వచ్చిందా, వచ్చింది, ఓకే, ప్రభుని స్తుతించు, ప్రభుని కొనియాడు, వందనాలు చెప్పు, పాటలు పాడు, అంతే. అవే బద్దలైపోయి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ స్తుతి చెల్లించటం రాక, పాటలు పాడటం రాక, ప్రార్థనలకి ప్రేయర్ చేసినప్పుడు జవాబు రాక దేవుణ్ణి వదిలేసే వాళ్ళు ఉంటారు. మరి మనం ఏం చేస్తాం? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చివరి వరకు దేవుని కోసం నిలబడండి. నేను ఉన్నన్ని రోజులు మిమ్మల్ని భరిస్తాను, సహిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు చెప్పినవన్నీ నేను మీతో పంచుకుంటాను. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్లో అయినా కానీ దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ నేను లేనప్పుడు, నేను కనబడనప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తిని మీ దగ్గర పంపిస్తాడు. ఆయన కూడా నాకంటే మంచిగా డెప్త్లో వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని ఒక ముద్ర మీ లోపల ఉంది, దేవుని ఒక ఆత్మ ఉంది. మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ దేవుడు ఎలవ్ చేయకుండా ఏది రాదు. ఏదైనా కానీ నీకు ఒక జ్వరం వచ్చినా దేవుని ఒక చిత్తం ఉంటుంది. నిన్ను ఎవడైనా కొట్టినా దేవుని ఒక చిత్తం ఉంటుంది. మనం పొద్దున వాక్యం చూసినాం. మత్తయి సువార్తలో యేసుప్రభువు అంటాడు, మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టినా అంటాడు. తల మీద వెంట్రుకలు ఊడిపోతున్నాయి అంటే కూడా అందులో దేవుని చిత్తం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు మన మీద ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాడు. ఒక మంచి భక్తులుగా మనని తీర్చిదిద్దాలని చూస్తున్నాడు. కాబట్టి ప్రభా నేను నీ కొరకు శ్రమలు అనుభవిస్తా, శోధనలు అనుభవిస్తా, ఏదైనా నేను భరిస్తా అని అనుకున్నప్పుడు దేవుని ఒక వాయిస్ వినిపిస్తుంది. దేవుని ఒక తలంపులు మన లోపల కల్పిస్తాయి. దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. మనమందరం ఒక ప్రార్థన చేద్దాం. సాయంత్రం మళ్ళీ 5 o'clock ప్రేయర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత సుమతక్క గారు పాట పాడతారు. తర్వాత మనం ఈ ప్రేయర్ ముగించుకుందాం. స్తోత్రం తండ్రి. అందరు నా వెనకాల చెప్పండి. ఒకసారి అందరు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రైట్. నా వెనకాల చెప్పండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వాక్యం ద్వారా మాట్లాడినవు. మేము చివరి వరకు నీలో నిలబడాలని కోరుచున్నాము. ఒక శ్రేష్టమైన భక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్ది పరిపూర్ణతలోనికి మీరు తీసుకొని రండి. గ్రహింపలేని గొప్ప సంగతులు మాకు నేర్పించి మమ్మల్ని శ్రేష్టమైన భక్తులుగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.
రైట్. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరు కూడా ఈ ప్రార్థన చేశారు. ఈ రోజు నుంచి మీకు దేవుని ఒక చిత్తం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీ ఆలోచన విధానంలో చేంజెస్ వస్తాయి. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని ఒక వాయిస్ కొంతమందికి వినిపిస్తుంది. బైబిల్లో చాలా డీప్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. చాలా విషయాలు దేవుడు మీ కళ్ళ ముందలు తీసుకొని వస్తాడు. తర్వాత కొంతమంది భక్తుల ద్వారా చాలా డీపెస్ట్ విషయాలు మీరు వింటారు. ఒక శ్రేష్టమైన భక్తులుగా మీరు మారుతారు. ఆమెన్. రైట్. మన మధ్యలో సుమతక్క పాట పాడతారు. తర్వాత ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.